అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా షార్ట్ వీడియో చూసి లాంగ్ వీడియోలోకి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ ఇవాళ చెప్పాను కదండి రాగి సంగటి విత్ చేపల పులుసు అని. దానికోసమే అనమాట ప్రిపరేషన్స్. వైట్ రైస్ కూడా ఉండేది, ఎందుకంటే ఒకవేళ ప్లాఫ్ అయిందంటే తినడానికి ఏమీ ఉండదు కదని చెప్పి ముందు జాగ్రత్తగా వైట్ రైస్ కూడా ఉండేనమాట. అండ్ ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను చేపల పులుసులోకి. ఫస్ట్ అయితే చిన్నవి అయితే ఒక 8 or 7 సరిపోతాయి, పెద్దవి అయితే ఒక 3 ఆనియన్స్ అయితే సరిపోతాయి అనమాట. ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక 7 or 8 తీసుకున్నాను. ఒక టమాటా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేశాను, ఎందుకంటే చేపల పులుసులోకి తురిమి వేస్తే టేస్ట్ బాగుంటుంది, కానీ అంత టైం లేదనమాట, పిల్లలతో కుదరదు కదా. సో అందుకే నేను ఇంకా మిక్సీ పట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ పాన్ వేడయ్యాక ఆయిల్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. చేపల పులుసులోకి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఆ తర్వాత ఇది వేడయ్యాక కొంచెం జీలకర్ర, కరివేపాకు కూడా వేయించుకుని తర్వాత ఒక పచ్చిమిర్చి వేస్తానండి నేను ఇక్కడ. అదేంటి 8, 7 కట్ చేసుకోమన్నావు కదా అనుకుంటారేమో, 8, 7 కూడా నేను ఇప్పుడు వేయనండి, ఎప్పుడు వేస్తాను అనేది ఫ్రంట్ చెప్తానమాట. ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ మగ్గుతూ ఉన్నప్పుడే కొంచెం అంతా పసుపు, కొంచెం అంతా ఉప్పు కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే మాడిపోతే కర్రీ చేదొచ్చేస్తుంది అనమాట. సో అందుగురించి సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఈ కర్రీ మొత్తం ప్రాసెస్ అంతా. మీడియం ఫ్లేమ్లో కూడా ఓకే, పర్వాలేదు. అండ్ ఆ తర్వాత ఈ ప్రాసెస్ అయ్యేలోపు ఒక టమాటాని అయితే మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకుందామండి. టైం వేస్ట్ కదా, అంతా ఒకేసారి విడివిడిగా ఆడుకోవడం పక్కన పెట్టుకోవడం కన్నా ఇది మగ్గేలోపు మనం టమాటా పేస్ట్ అయితే ఆడేసుకుందాం. ఇప్పుడైతే టమాటా పేస్ట్ అయిపోయింది. ఇది కొంచెం మగ్గిపోయాక టమాటా కూడా వేసేయాలి. ఒక్క టమాటా వేసుకోండి, ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది, బాగోదు. అలానే ఈ ప్లేస్లో మామిడికాయ ముక్కలు వేసుకుంటే అసలు నిజంగా సూపర్, అసలు చాలా బాగుంటుంది. టమాటా వేసిన టైంలో కాదండి, పులుసు వేసాక వేసుకుంటే బాగుంటుంది మామిడికాయ ముక్కలు అనేవి. అండ్ తర్వాత ఇప్పుడైతే మసాలా కోసం ప్రిపరేషన్స్ అనమాట. అవి ఏంటంటే జీలకర్ర, ధనియాలు, లవంగం మొగ్గ, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, ఇలాచీ మొగ్గ, ఇవన్నీ వేసుకోవాలండి. అండ్ ఇక్కడ అలాగే దాల్చిన చెక్క కూడా వేసాను. ఇంకా గసగసాలు వేస్తే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మిక్సీ పట్టుకునే లోపు తర్వాత అయితే మనం చింతపండు నానబెట్టుకుందాం అండి. చింతపండు ఎంత అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలి. చేపల పులుసులోకి పులుపు తక్కువైనా, ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా, మసాలా తక్కువైనా అసలు టేస్టే బాగోదు. అన్నీ కూడా సమానంగా ఉండాలి, అన్నీ కూడా కొంచెం ఎక్కువే వేయాలన్నమాట, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. మనం కట్ పెట్టుకున్న పచ్చిమిర్చి అనమాట, ఇంకా వేయలేదు, అక్కడే పెట్టాను అందుకే చూపిస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఇది మగ్గిపోయాక కొంచెం కారం అయితే వేసుకోవాలండి. ఒక 3 or 4 tablespoons కారం వేసుకొని బాగా తిప్పుకోవాలి. అండ్ ఇది కూడా మాడకుండా చూసుకోవాలండి. ఈ ప్లేస్లోనే కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ధనియా పౌడర్ ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది కొత్తిమీర స్మెల్, మనకి కొత్తిమీర లేనప్పుడైతే కొత్తిమీర స్మెల్ లేకుండా చూస్తుంది అనమాట, అందు గురించి. ఆ తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట, మాడకుండా ఉంటుంది. ఈ లోపు చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ పులుసు కూడా వేసేసుకోవాలి. ఆ పులుసు వేసేసుకున్న తర్వాత పీసెస్ అనేవన్నీ కూడా బాగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. అవి ఇప్పుడు వేసుకోవాలి, క్లీన్ చేసేసుకున్న పీసెస్ అవన్నీ కూడా. ముందు వేస్తే విడిపోతాయి అనమాట అండి, అందుకే వాటర్ వేసాకైతే బాగా క్లీన్గా ఉంటాయి, ముక్క అనేది విడదు. ఇంకా తర్వాత గట్టి అనేది పెట్టకూడదండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఈ ప్లేస్లోని ఉప్పు అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత సగం ఉడికాక కర్రీ అనేది, ఆ తర్వాత మనం ప్రిపేర్ పెట్టుకున్న మసాలా అయితే వేసేసుకోవాలండి. సగం ఉడికాక మసాలా వేసుకున్న కొంచెం సేపటికి ఇలా పచ్చిమిరపకాయలు అనేది పైన వేయండి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇంకా కర్రీ ఉడికేలోపు ఇప్పుడైతే రాగి సంగటి ప్రిపేర్ చేసుకుందాం. ఒక 1 hour ముందు ఒక గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకోవాలన్నమాట. రేషన్ రైసే వేసుకోవాలండి, మామూలు రైస్ అయితే బాగోదు రాగి సంగటికి. రేషన్ బియ్యం ఒక గ్లాస్కి నానబెట్టుకున్న తర్వాత బాగా క్లీన్ చేసేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి 2 glasses ఆఫ్ వాటర్ వేసేసుకొని సిమ్లోనే ఉడకనివ్వాలి రైస్ అనేది. ఆ తర్వాత చిన్న గ్లాస్ అంతా రాగి పిండి వేసుకొని రైస్ అంతా ఉడికిపోయాక చివిడిపోయినట్టు అయిపోవాలి అన్నం అంతా. అప్పుడు ఆ తర్వాత రాగి పిండి కూడా వేసేసుకొని కొంచెం సేపు అలా మూత పెట్టి వదిలేస్తే అది పీల్చుకుంటుంది. ఆ తర్వాత ఇలా గట్టి పెట్టుకుని బాగా కలయి పెట్టుకుంటే దగ్గరికి వస్తుంది అనమాట ముద్ద. ఇలాగా గట్టిగా అంటుకుపోతుందన్న టైంలో ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నారనుకోండి, దగ్గరికి అంటుకోదు, స్మెల్ కూడా బాగుంటుంది. గీ ఫ్లేవర్తో రాగి ముద్ద అనేది చాలా బాగుంటుంది టేస్ట్. ట్రస్ట్ మీ, నిజంగా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను తినేసాను కదా, తినేసాకైతే వీడియో ఎడిటింగ్ చేస్తాను కదా, అందు గురించి చెప్తున్నాను అనమాట. టేస్ట్ అయితే బాగుంది. మా బుడ్డోడు నేనైతే బాగా తిన్నాం, కానీ మా హస్బెండ్ అంతలా ఏమీ తినలేదు. ఆయనకి చికెన్ పులుసు కావాలని అన్నారు. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దామనేసి నేనైతే ట్రై చేశాను అనమాట. ఇప్పుడు ఇది బాగా కలయి పెట్టుకున్నాం కదా,
ఇది ఎంతవరకు దగ్గరికి రావాలంటే ముద్ద అనేది బాగా దగ్గర పడిపోతుంది. చూసారా ఎలా కనిపిస్తుందో, అలా దగ్గరికి వచ్చిన దాకా కళాయి పెట్టుకుని ఆ తర్వాత కట్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు తింపేశాక కొంచెం సేపు ఫ్యాన్ గాలి కింద పెట్టాలన్నమాట. అప్పుడు చల్లారుతుంది కదా. ఆ తర్వాత చేతికి వాటర్ అనేది అప్లై చేసుకోవాలండి. వాటర్ అప్లై చేసుకుంటే చేతికి అంటుకోదు అనమాట. ఎందుకంటే ఇక్కడ రాగి పిండి వేస్తాం కదా మనం, చేతికి జిగిరిగా జిడ్డుగా అంటుకుంటుంది, చిరాగ్గా అనిపిస్తుంది. అందు గురించి మనం చేతికి వాటర్ అద్దుకుని అయితే రౌండ్లా చేస్తే అప్పుడు బాగా వస్తుంది, చేతికి అంటుకోకుండా ఒక ముద్దలా వస్తుంది అనమాట. ఇలా ప్లేట్లో వేసుకుని అద్దుతున్నాను, ఎందుకంటే అది కాలుతుంది. నేను ఇంకెలాగా చేపెట్టేశాను కదా అనేసి ఇంకా మళ్ళీ టైం వేస్ట్ చేయలేక ఫస్ట్ టైం కదా కొంచెం ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అనమాట. సో అందు గురించే ఇంకైతే చేసేద్దామనేసి వేడిగా ఉన్నా కానీ చేపెట్టేసి తిప్పేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత చేపల పులుసు కూడా రెడీ అవుతుందో లేదో చూసుకోవాలి. ఇక్కడ నాకు 4 ముద్దలు అయితే వచ్చాయన్నమాట. ఒకటి నాకు, ఒకటి మా బుడ్డోడికి, ఒకటి మా హస్బెండ్కి, ఇంకొకటేమో మీకోసం అని చేశాను 4. యాక్చువల్గా మేమే తినేసామనుకోండి 4ను దిష్టి పెడతారు కదా. సో మా ముగ్గురికి 3 చేసుకున్నాం. ఇంకా మీకు కూడా ఒకటి చేసామన్నమాట. మళ్ళీ మాకు అరగదు, మోషన్స్ పట్టుకుంటామన్న భయం, అందుగురించే చేశాను. సీరియస్గా తీసుకోకుండా ఏదో సరదాగా అన్నాను అనమాట. ఇంకా చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. సో ఈ ప్లేస్లో మనకి ఇప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఆ తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. చేపల పులుసు చల్లారేకైతే టేస్ట్ బాగుంటుంది, కానీ రాగి సంగటిలోకి మాత్రం 2 వేడివేడిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. నిజంగా అది చల్లారిపోయాక తిన్నామన్నమాట. టేస్ట్ అనేది కొంచెం ఫ్లేవర్ తక్కువైంది. వేడివేడిగా తినుంటే అసలు నిజంగా చాలా బాగుంది, సూపర్ ఉందని టేస్ట్. ఇంకా చేపల పులుసు వేసుకొని రాగి సంగటి మీద ఇంకా కూర్చొని ఒక పట్టు అయితే పట్టేసాం అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చామంటే వెల్ ట్రైడ్ రెసిపీ అని చెప్పొచ్చు. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా నా ఫేస్ చూస్తేనే అర్థమై ఉండొచ్చు, కెమెరా మీద నేను అసలు ఫోకస్ చేయలేకపోతున్నాను, తినడం మీద నా ఫోకస్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. బాయ్ బాయ్.